తీతుకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము. నీవు హితబోధకనుకూలమైన సంగతులను బోధించుము. ఏలాగనగా వృద్ధులు, మితానుభవము గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందును లోపము లేని వారునై యుండవలెననియు, అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను మిగుల మద్యపానాసక్తులునై యుండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై యుండవలెననియు, దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడియుండి, తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పనిచేసుకొనువారును, మంచివారునై యుండవలెనని బుద్ధి చెప్పుచు, మంచి ఉపదేశము చేయువారునై యుండవలెననియు బోధించుము. అటువలనే స్వస్థబుద్ధి గలవారై యుండవలెనని యవన పురుషులను హెచ్చరించుము. పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటియందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. నీ ఉపదేశము మోసము లేనిదిగాను, మాన్యమైనదిగాను, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించునట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమియు అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు, అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు, వారికి లోబడి ఉండవలెనని వారిని హెచ్చరించును. ఏలయనగా సమస్తము మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, సత్క్రియలందాసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని, తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. వీటిని గూర్చి బోధించుచు, హెచ్చరించుచు, సంపూర్ణాధికారముతో దుర్బోధను ఖండించుచు నుండుము. నిన్నెవనిని తృణీకరింపనీయకుము.